అవా ఇప్పుడు సమయం 2 అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, మనం చేసుకొని తిందామే. తిందాం మనమడా. అదే ఏం వంట చేసుకొని తిందాం, మటన్ అయితే బాగుంటుందేమో అని. మటన్ తీసుకొని రా, నూనె లేకుండా నీళ్ళు లేకుండా స్పెషల్ గా చేసుకొని తిందాం. సరే, ఇప్పుడు సండే కదా. అవును, మనము యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాక మనం ఇప్పటికే లేట్ అయిపోయింది. మన వ్యూవర్స్ మన వీడియోల కోసం చూస్తూ ఉంటారు. అట్లని మనం ఏం చేయాలంటే ఇప్పుడు అందులో వాటర్ వేయకుండా నూనె వేయకుండా చేస్తా అంటున్నావు, అంతే కదవా? అంతే అంతే. ఓకేనావా, మనం చేసుకుందాం. ఓకేనా? ఓయ్ మామ, ఏడున్నావు? దా పోదా. అరే అవ్వ, ముంత మటన్ చేస్తాను దావే. నీళ్ళు లేకుండా నూనె లేకుండా చేస్తున్నది అంత. కారం పొడి పొడి ఏం లేకుండా మామ, అది ఇక చూస్తూ మా అవ్వ ఎట్లా చూడాల్సిందే. మా అవ్వ చెప్పింది ఇప్పటిదాకా. నూనె లేకుండా చేస్తా, నీళ్ళు లేకుండా చేస్తా, మటన్ ఎట్లా చేస్తుంది అంతా మా అవ్వకే తెలుసు. మీరు అందరు చూస్తే తెలుస్తుంది, మీరు కూడా పూర్తిగా చూసినాకనే తెలుస్తుంది మనకు ఎట్లా వేస్తున్నా అనేది. అవ్వ ముంత తీసుకొచ్చినా, ఇక మటన్ తీసుకొచ్చినా, నేను కావాల్సిన అన్ని వస్తువులు తెచ్చినా. ఇక తర్వాత ఎట్లా వేస్తావంటే ఇక పొయ్యి అంటే పెట్టి చేసేయి. ఓకేనావా? సిలిండర్ మీద వంట చేసుకుంటే కడుపు గ్యాస్ నిండుతుంది. ఇట్లా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటే మనిషి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఎవరైనా ఇట్లా పొయ్యి ఇరాలు పెట్టి వంట చేసుకొని తినాలి. కుండల చేసుకొని తింటే మంచిగా ఉంటుంది. అవ్వ మటన్ కడుగుతున్నావే? కడుగు మనమాట, ఇంకా కడగానే పొద్దు. ఇక కడుగుతున్నా మటను. ఎంతసేపు కడుగుతావో ఏమో. 1కి 2 సార్లు కడుతుండా, ఎందుకంటే ఏమున్నా క్రీమ్స్ అలాంటివి ఉంటే అన్ని పోతాయి అన్నట్లు. ఏమైనా అట్లా పడవు, కొంచెం నీళ్ళు అన్న తీసుకురా బకెట్లో పోయి. నీళ్ళు తీసుకురా బకెట్లా. అదే మటన్ కడుగుతుండా, నీళ్ళు సరిపోతలేవు. ఇక ఓకే పోయి కడుపు బాగా తీసుకో. అలా అయినది లేవా మనము. సరే, నువ్వు చెప్పినట్లా బాగా అడుగు. ఇంట్లో గడ్డి కచరా దుమ్ము ఉంటది. దుమ్ము రవ్వలు ఏం లేవని కడుగుతున్నా. ఇట్లా నీట్గా కడుక్కోవాలి. మంచిగా కడగాలి. బాగా అడుగుతుందా పొయ్యి ఇంకా పొయ్యి లోపలి సైడ్ బాగా లోపలే బాగా అడిగిన. ఏమైనా కచరా దుమ్ము ఉంటే పోతుంది. సరే సరే, ఓకేనక్క. ఇవా బాగాలేదా? బాగుంది తీసుకురా. అయ్యో పొడు పొడుగా పోయిరప్ప. నీకు గుర్తు మళ్ళా నూనె లేకుండా చేస్తున్నావు మన మటన్. పొడుగా పొడుగా పోయింది. ఏమంటదా అంటే కేజీ కూరకు మినిమం ఒక ½ కేజీ కావాలా? లేకుంటే ఒక ½ కేజీ అయినా సరిపోతుంది. ఆ కొత్తిమీర అంటే మినిమం ఒక కట్ట అంటే ఇది ఉంటుంది, ఇది కూడా ఒక ½ కేజీ ఉంటుంది. ½ కేజీ పెట్టుకోవాలి. యాక్చువల్లీ దీనికి ఇంకొకటి వేరే మిక్స్ చేయమని కావాలి, కానీ మన చెనకాడ లేదు కాబట్టి ఇప్పుడు మనం మార్కెట్ లో దొరకలేదు, దొరకలేదు. అదే మెంటి కూర మెంటె కూర చెప్పినప్పుడు కానీ దొరకలే కదా మరి. ఏమన్నా ఇందులో స్పెషల్ గా ఏమో ఒకటి పెట్టింది, అది వేసినప్పుడు వేసినప్పుడు అన్నది, అది చూడమన్నది. దానికోసమే మనం వెయిటింగ్. అదే స్పెషల్ గా దంచమన్నమాట. ఓకే, ఎల్లిపాయలు అల్లము అంతా ఇట్లా దుకాణంలోకి తెచ్చి అంత ముద్దుగా కలుపుకొని ఎప్పటిదప్పటినే అట్లా దంచుకొని చేసుకొని తింటే మంచిగా సూపర్ గా అనిపిస్తుంది. అన్న దుకాణంలో నూరు పెట్టింది తేరాదు. దుకాణంలో తెచ్చింది కమ్మలు లేకుంటుంది, ఇది తెచ్చి అంత దంచి ముద్దుగా సూపర్ కూర. తింటే చెయ్యను ఒక తింటారు అంత కమ్మ. పొట్టు తీయకుండా పొట్టుకి తీస్తే బాగుంటుందేమో. లేదు మన పొట్టు తీయకుండా దంచిందే రుచి అట్లా వస్తుంది. అట్లా అంటే మీరు ఆ జవనా కాలంలో ఇట్లా వేసుకొని తినేట్టు కావా? మేము ఒకసారి చెప్పు, మళ్ళా పొట్టు తీయకుండా వేసుకుంటేనే బాగుంటదని అని చెప్పు. మరి పొట్టు తీయకుండా వేసుకొని గట్టి దంచుకొని గట్ల తింటేనే నోరు రుచి కమ్మగా ఉంటది. తిండి ఇంకా అంత కాబిలి కొని తిన్నామప్ప. ఇప్పుడు మీరు కూడా నేర్చుకున్నారు అట్లా. అదే మరి మెత్తగా దంచకుండా ఆడకడక దంచమని చెప్తున్నావు. అట్లా దంచితేనే రుచి వస్తుంది. అదే ఇది నేచురల్ ఫుడ్ అంటారు మా భాషలో.
మీ భాషలు అంటారా? లేదు అప్ప వెనకటికి మేము గిట్లే చేసుకొని తిన్నాము. ఓకే. ఈ మటన్ మసాలాని ఎప్పుడైనా మనం షాప్లో రెడీ ఉన్నదని తీసుకోకుండా ఇట్లా మనం ఓన్గా తెచ్చుకొని దంచుకొని చేసుకుంటే చాలా రుచి ఉంటుంది. దీనికి చాలా ఉపయోగపడుతున్నట్లు మనకి ఇలాంటివి తినడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, అనేక లాభాలు ఉంటాయి అన్నట్టు. మసాలా ఫుడ్ బాగాలేదు అంటారు. మసాలా ఫుడ్ మసాలా వాడాలి, కానీ మనం తయారు చేసుకుని అయితే బాగుంటుంది. అట్లా మనకు కూడా కొంచెం నమ్మకం ఉంటుంది దాంట్లో. ఇందులో అవ్వ చెప్పినట్ల ఏం వాటర్ పెట్టాము, వాటర్ వేయకూడదు. ఫస్ట్ వేయకుండా టమాటో అడుగు భాగంలో వేసుకోవాలి. టమాటా టోటల్గా కట్ చేసిన టమాటాని మొత్తం అడుగుకి వేసేస్తున్నా. తర్వాత ఉల్లిగడ్డలు ఏమన్నా మరా? ఓకే, ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇట్లా నీట్గా కట్ చేసుకున్నాం చిన్న చిన్నగా పొడుగా అట్లా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత మిర్చి వేసుకుంటున్నాము. మీరు కూడా చేసేటప్పుడు ఇలా ఈ ట్రిక్స్ అని ఫాలో అవ్వాలి. అట్లా కాస్త చిన్న కొద్ది మాకుండా అయినా పర్వాలేదు, మాది మొత్తంగా ఫుల్ అయిపోతుంది. తర్వాత దొరకలేదు, చిన్నదే దొరికింది, దాంట్లోనే అన్ని సరిపెట్టాలి. ఇలా కొత్తిమీర కూడా అవ్వ చెప్పినట్ల కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మన ఉన్న మటన్ని మటన్ నీట్గా అడుకున్న మటన్ని ఇక ఇలా నీళ్ళకి వెళ్ళి ఏమి కచ్చరా గిచ్చరా లేనట్లా నీట్గా ఎంటకలు ఉంటాయి కదా వీటికి, ఎంటకలతో అలా లేకుండా నీట్గా ఇలా ముందర పెట్టుకోవాలి. మీరు చేసేటప్పుడు ఈ విధానాన్ని సరిగా చూసుకోవాలండి. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోవాలి. మళ్ళీ ఒకసారి మీకు చేసుకునికే కావాలని నీతోనే ఎడిపిస్తుండా. ఓకే, నేర్చుకున్నాను. అందరికి ఇలా చేసుకొని తినాలి కదా, వాటర్ లేకుండా ఆయిల్ లేకుండా మనం ఇలా ఫుడ్ తయారు చేసుకున్నాం. గట్లా చేసుకొని తినాలని నీతోనే ఎడిపిస్తుండా, మీరు నేర్చుకున్నాలని. అదే మళ్ళీ ఒకసారి చేసుకునేటప్పుడు నువ్వు లేకుండా మేము చేసుకొని తింటాం. నేను లేకున్నా కూడా మీరు చేసుకొని తింటారని మీతోనే చేపిస్తుండా ఇప్పుడు. తర్వాత మేము ఇలా మనం దంచుకున్నాం కదా నాచురల్ గా, అన్ని మనం చేసుకున్న మసాలాలు అవి అలా పేస్ట్ ఇట్లా మనం ఇట్లా చేసుకున్నదాన్ని ఇలా వేసుకొని పైన మొత్తం టోటల్ గా గ్రైండర్ అనేది ఇలాంటి వాడదు, మొత్తం నేచురల్ గా చేసుకొని తినాలి. అంటే ఇది పురాతన కాలంలో మా వెనకటికి మా అవ్వలు మా ముత్తాతల కాడ నుంచి చూసిన దంచుకొని వేసుకొని ఫుల్ వేసేయాలి. ఇలా మనము మొత్తం ఐటమ్ వేసుకున్న తర్వాత ఇట్లా మేము టేకాకులు పెట్టుకున్నాము. టేకాకులు పెట్టుకొని ఫుల్ టైట్ గా ఈ మాత్రం గాలి లోనికి పోకూడదు, అప్పుడు మన ఆయిల్ అప్పుడు బయటికి ఆవిరిపోదు కాబట్టి ఫుల్ గా మనకు ఉడుకుతుంది అన్నట్ల. ఇలా ఏ మాత్రం బయటికి మాత్రం ఇది మాత్రం జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇది దీంట్లోనే ఉంటుంది అసలైంది అంతా, వాటర్ లేకుంటుంది కాబట్టి మనకు ఇది ఆవిరి మొత్తం ఇక్కడ పైకి వెళ్ళిపోకుండా దీంట్లో ఉంటున్నట్లు. పై తర్వాత ఇలా క్యాప్ పెట్టుకుంటున్నాము, మూసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకోమన్నమాట, ఒక మంట ఊకే వస్తుంది. అంతా మేము రెడీ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి ఇక మనము రెడీ చేసుకున్న కట్టెల పైన ఇక పెట్టు ఇక స్టార్ట్ అయింది. ఇక కంటిన్యూగా మంట మాత్రం ఏ మాత్రము తగ్గకుండా 4 మూలలు ఇట్లా 3 మూలలు మండుతూనే ఉండాలి అన్నట్ల. మినిమం ఇలా కంటిన్యూగా ఒక ఇది మటన్ కాబట్టి 40 నిమిషాల సమయం పడుతుంది. చికెన్ అలాంటివి కూడా చేసుకోవచ్చు, చేసుకుంటే దానికి కొంచెం తక్కువ టైం పడుతుంది. ఈ మటన్కి మాత్రము కొంచెం సమయం ఎక్కువనే పడుతుంది. 3 మూలలు మంచిగా మండాలి చూడు. కానీ నేనైతే బాగానే పెడుతున్నా, 3 మూలలు మండితేనే మంచి ఉడుకుతా అంటున్నావు. నేర్చుకోవాలి. వెనకడికి మేము సాంబువ కొర్రబువ ఇట్లా చేసుకొని మా పిల్లలకు కూడా ఇట్లా వండి పెట్టినాం. మా తాతలు ముత్తాతల కాడ నుంచి చూసిన నేను. అదే అట్లని మాకు కూడా వండి పెట్టి నేర్చుకు పెడుతున్నావు. మీరు
కూడా నేర్చుకోవాలి. మీ పిల్లలకు మీరు కూడా ఇట్లా చేసి పెట్టాలి. ఎవరో దినం లేరు, ఎప్పుడో మీ పిల్లలు చేసి పెట్టాలి ఇట్లా. చూడవా మా పెండ్లు అవుతుందంటే పండుగ పబ్బాలా కాదు కదా. ఎప్పుడు అవా గ్యాస్లు వచ్చినాయి, నిన్న మొన్న గ్యాస్ల మీద వండుకొని తింటుండ్రావా. ఇప్పుడు ఆడ రాళ్ళ మీద పొయ్యి పెట్టి పొయ్యి మట్టి పొయ్యి ఆడ తింటుండ్రు మంది. గిట్ల పెట్టుకొని చేసుకొని తినాలి. అవి గ్యాస్ పడుతుంది, కడుపు గ్యాస్ పట్టి మనిషికి ఆయాసం చేస్తాయి. నూర్లు కాదు ఏళ్ళు లక్షలు అయిపోతున్నాయి గ్యాస్ పట్టి. అందుకే రాళ్ళ పొయ్యి మీద చేసుకొని తినాలి. మీ పిల్లలకు కూడా ఇట్లా చేసి పెట్టి తినబెట్టుండి. సరేనవా, నువ్వు చెప్పినట్లుగానే అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తాం. మీరు మా వ్యూవర్స్ కూడా వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము ఇలాంటి ఫుడ్ తింటే మంచిదని. మంచిది. ఇంకొక వస్తువు ఉండదు మీకు తినేటప్పుడు చెప్తా. ఇప్పుడు చెప్పాను ఏందవా అది చెప్పే? అది ఇప్పుడు చెప్పేది కాదు, తినేటప్పుడు చెప్తా. అట్లానా? 10 నిమిషాలు అవుతుంది కాబట్టి కొంచెం ఒకసారి కుండని ఇలా బాగా పైకి కిందికి ఊపనంలో అడుగు పట్టకుండా ఉంటుంది. మన వ్యూవర్స్ కూడా చెప్తున్నా అట్లా ఊపడం ద్వారానే మన కుండకి అడుగు పట్టకుండా ఉంటుంది. మామయ్య కిందికి పైకి అట్లా చేయకు, ప్రాబ్లం అవుతుంది మామయ్య. మేము చేసుకునే ప్రాంతం చేసి మామిడి తోటలు చేసుకుంటున్నాం. ఈ లొకేషన్ లో బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడనే బోర్ ఉంది, మాకు అన్ని అవైలబుల్ ఉంది కాబట్టి మంచి లొకేషన్ సూపర్. ఇట్లా చేసుకొని బాగా తింటున్నాం. బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కుండ షేక్ చేస్తాడు. మళ్ళీ ఇట్లా 3-4 సార్లు చెక్ చేయాలి. చూడండి కుండ ఎంత చూడండి. అసలు ఆకు కాలిపోయింది, అలాగే బట్ట కూడా కాలిపోయింది. ఉడికింది వేస్తాము ఇడిచి. వావ్, ఉడికింది, బాగా ఉడికింది. గంట పెడుతుంది, ఉడుకుతుంది. ప్రెస్ ఇంకా దింపితే కూడా బాగానే ఉడుకుతుంది. ఇందులో వాటర్ కానీ ఏమాత్రం వాటర్ లేదు, ఆయిల్ లేదు, మంచిగా ఉడికింది. చూడండి ఇట్లా చేసింది తిని చూడండి, ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత రుచి ఉంటుందో చూడండి. అదేనావా, నువ్వు నీళ్ళు లేకుండా వేసినావు అంటే మేము పరిచయం అవుతాము. కుండ పగిలిపోలేదు కదా అని మాకు ఆలోచన వచ్చింది. కుండ పగలలేదు, కుండ పగలలేదు, నీళ్ళు వేసి లేదు, నూనె లేదు, కారం పొడి లేదు. ఎట్లుంటుందో దీని టేస్ట్ తిని చూడండి. అదే ఇది మీరు ఆ కాలంలో మీరు ఇట్లా చేసుకొని తినేటోళ్ళు అన్నట్లా. మేము సాంబువా కొర్రబువా అన్ని ఇట్లా చేసుకొని తిని ఇప్పుడు చూసుకోండి, మీరు మీకు అర్థమవుతుంటది. ఓకేనావా? ఓకే. ఎప్పుడైనా ఇట్లా చేసుకున్నాలే తినాలే. ఎప్పుడైనా నేను లేనప్పుడు మీరు చేసుకున్నారని చూపించిన. ఓకేనావా? ఎట్లున్నది మనమా చూడండి, కమ్మ ఉండదా? అవ్వా, నేను ఏం ఉడుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు మెత్త ఉడికింది, నోటి ఎడుకుంటే కరిగిపోతుంది. చూడే కరిగిపోతున్నారు. ఇట్లా చేసుకున్నారో చూడు మనమాట. ఇట్లాంటి టేస్ట్ నేను ఏమో అనుకున్నా. కారం నూనె లేదు, మేము నూనె లేదు అంటున్నావు, నూనె లేదు, నీళ్ళు లేవు, కారం పొడి అలాంటివి వేయకుండా చేసినావు. ఏమీ లేదు. ఇవ్వ సీరియస్ చెప్తాంటే కదా, అదేంది? అప్పుడు ఏదో చెప్పున్నాను, చెప్పకపోతే మామిడాకులు వేసిన. ఎందుకోసం వేసినావు అది? ఎంత బలుసున్న మేక వండుకోకో మెత్త జున్నలా కురికిపోతారు. అంటే మామిడాకు సీక్రెట్ అది. అయితే ఈ ఉడకడానికి కారణం కూడా అది కూడా కొంతవరకు మనకు ఉపయోగపడదు అట్లా. చూడండి వివర్స్, మీరు కూడా కొంచెం కొంత జీవం బడుస్తున్నా కూడా అలాంటి దానికి కొంచెం మామిడాకు చేసి పెట్టండి ముందే, కొంచెం తొందరగా ఉడుకుతుంది అన్నట్లా. తనే వేసిన మీరు కూడా చేసుకున్నావు చూడు. ఓకేనా? ఓకే వివర్స్, ఇంతే. థ్యాంక్ యూ. ఎట్లుండదు తింటుండవా? టేస్ట్ నీకు ఎట్లా అనిపిస్తుంది? మటన్ అయితే సూపర్ ఉడికింది. నీళ్ళు లేదు, ఆయిల్ లేదు, కారం పొడి లేదు. అడవిలో కట్టెలతో పెట్టుకున్నాము, చాలా మంచిగా ఉడికింది. సూపర్ టేస్ట్ ఉంది. మళ్ళా నీళ్ళు లేకుండా, నూనె లేకుండా, కారం పొడి లేకుండా, వితౌట్ కెమికల్, మొత్తం పైన వితౌట్ కెమికల్తో మటన్ తయారు చేసింది మనవానికి. మాకు అందరికి తినేస్తుంది. మళ్ళా మాకు చాలా సంతోషము.
మాకు చాలా సంతోషంగా ఉంది. సూపర్ మటన్ ఉడికింది. ఈ అడవిలో ఈ పచ్చదనంలో పచ్చగా ఈ మామిడితోలో తింటున్నాం, మాకు చాలా ఆనందం ఉంది. సూపర్ మటన్ సూపర్ ఉడికింది ఫ్రెండ్స్. అందరూ లైక్ వచ్చినా ఈ కూర అయితే మంచిగా ఉడికిందన్నా. సూపర్. ఓకే ఓకే. వరల్డ్ ఫుడ్ 16 హెల్పింగ్ హ్యాండ్స్ తెలుగు అనే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్. మా వీడియో కొంచెం లేట్ కావడానికి కారణము కొంచెం నా హెల్త్ కొంచెం ఇష్యూస్ ఉండే, అలాంటి కారణాల వలన కొంచెం వీడియో లేట్ అయింది. ఇకపై ప్రతి వారం ఒక వీడియో రావడానికి మేము ప్రయత్నం చేస్తుంటాము ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.